రణ్వీర్ ఆకాష్ని కిడ్నాప్ చేయడంతో మనోహరి రణ్వీర్కి కాల్ చేసి, చూడు రణ్వీర్, ఇప్పుడు అమర్ పోలీసులకి కాల్ చేశాడు. నువ్వు ఏ చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళినా దొరికిపోతావు. కాబట్టి నేను చెప్పినట్టు 3 విషయాలు చెయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆకాష్ని దగ్గర్లో ఉన్న ఒక స్లమ్ ఏరియాలో ఒక ఇంట్లో దాచిపెట్టి కార్ని దూరంగా పార్క్ చెయ్. నంబర్ 2, ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసేయ్. కరెక్ట్గా వాడికి ఇంజెక్షన్ ఇవ్వాల్సిన 2 అవర్స్ ముందు మాత్రమే నువ్వు అమర్కి కాల్ చేసి, నా కూతురు ఎక్కడా అని అడుగు. అప్పుడే అమర్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంకా 2 గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా సచ్చినట్టు మన కూతుర్ని మనకి అప్పచెప్తాడు. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తుంది గట్టిగా మనోహరి. సరే మనోహరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను దొరక్కుండా ఉండాలి అంటే నువ్వు చెప్పినట్టే చెయ్యాలి అని కాల్ కట్ చేసి స్లమ్ ఏరియా వైపు వెళ్తూ ఉంటాడు రణ్వీర్. కరెక్ట్గా అప్పుడే బాగి ఉగ్రరూపంతో మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి బాగి వైపు చూస్తూ, ఏంటి ఇలా వచ్చావ్, ఏమైంది అని అడిగేసరికి మనోహరి చెంప పగలకొడుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాకల్పోతుంది. హే బాగి, పిచ్చిపట్టిందా, నన్నెందుకు కొడుతున్నావ్? హా, ఎంత ధైర్యం నీకు అని అంటుంది. హే షటప్, నువ్వే కదా రణ్వీర్కి ప్లానిచ్చింది, ఆకాష్ని కిడ్నాప్ చేయమని చెప్పింది నువ్వే కదా అని గట్టిగా అరుస్తుంది బాగి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు మనోహరి. నేనేంటి అని. హే, నటించొద్దు మనోహరి, నటించొద్దు, నాకంతా తెలుసు. ఆ రణ్వీర్కి ఐడియా ఇచ్చింది నువ్వే, వాణ్ణిప్పుడు తీసుకువెళ్లేలా చేసింది కూడా నువ్వే. చూడు మనోహరి, నేనిప్పుడు చెప్తున్నాను, ఆకాష్ని ఎలా అయినా టైంకి తీసుకురాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒక్క చెంపదెబ్బతో కాదు, నిన్ను చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది బాగి. ఇంక మనోహరి అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అమర్ కూడా సెలార్లోకి వస్తారు. బాగి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అసలే నీరసంగా ఉన్నావు కదా. మనోహరి అది అననేలోపు, అమర్, నేను వెతికిస్తున్నానమర్, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే సిటీ ఔట్స్కర్ట్స్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా ఎవరైనా దొరుకుతారేమోనని చూస్తున్నానమర్ అని అంటుంది మనోహరి. గుడ్ మనోహరి, అదీ పనిలో ఉండు. నేనీ విషయాన్ని రాథోడ్తో చెప్తాను. రాథోడ్ కూడా సెక్యూరిటీని టైట్ చేస్తాడని అమర్ అక్కడ్నుండి వెళ్తాడు. ఇంక వెంటనే బాగి అలా ఇంక మనోహరి ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటారు. మనోహరి మనసులో, నువ్వు ఎంత ప్రయత్నించినా దొరకడు కదా అని అనుకుంటుంది. బాగి మాత్రం నిన్నిలా కాదు అని గట్టిగా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇదిలా ఉండగా అమర్ పోలీసులతో వెతికిస్తూనే ఉంటారు. కాని ఆ స్లమ్ ఏరియాలో ఎవరూ వెతకకపోవడంతో ఎక్కడా రణ్వీర్ కనిపించడు, ఆకాష్ కనిపించడు. అలా వెతుకుతూ టైమైపోతూ ఉంటుంది. 9 అవర్స్ కాస్త 10:45 అలా 2 అవర్స్ వరకు వచ్చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ కాళ్లమీద కాలేసుకుని అమర్కి కాల్ చేస్తారు. హలో అమరేంద్ర, నేను రణ్వీర్ని అని అంటాడు. నువ్వెందుకు కాల్ చేశావ్? నా ఆకాష్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు అని అడుగుతారు అమర్. నువ్వు చాలా తెలివైనవాడివి అమరేంద్ర, అందుకే వెంటనే కనిపెట్టేశావ్. నా ఆకాష్ కావాలి అని అడుగుతున్నావు కదా, ఈ విధంగానే కదా నా పాప నాకు కావాలని నేనడిగాను. కాని నా బాధ నువ్వెప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నీ కొడుకుని కిడ్నాప్ చేస్తే నేను పడిన నరకయాతన నీకర్థమవుతుంది కదా. గుడ్, నాకు కావలసింది కూడా అదే. నీ ఆకాష్ నీకు కావాలంటే నా కూతురు నాకు కావాలి. నా కూతురిని నాకు అప్పజెప్పు అమరేంద్ర, ఇక్కడ్నుండి వెళ్ళిపోతాను. అంతేకాని లేదు కాదు ఇవాళ రేపు అని నాంచావో నీ కొడుకు ప్రాణాల గురించి నాకంటే నీకే బాగా తెలుసుకదా అని అంటారు రణ్వీర్. రేయ్, నువ్వు చెప్పకపోతే నేను కనిపెట్టలేననుకుంటున్నావా అని అంటారు. సరే అమరేంద్ర, చాయిస్ ఈజ్ యోర్స్, నేనేమనట్లేదే, కనిపెట్టుకో. కాని గుర్తుపెట్టుకో, ఇంకా 1 గంటన్నర మాత్రమే టైముంది. ఈలోపు ఇంజెక్షన్ ఇవ్వకపోతే నీ కొడుకు పైకిపోతాడు. ఓకే, నువ్వే నిర్ణయం తీసుకో. ఒకవేళ కావాలి అనుకుంటే నా కూతుర్ని నేను చెప్పిన ప్లేస్కి తీసుకురా అని కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. షిట్ అని గట్టిగా అరుస్తారు అమర్. ఇంక వెంటనే భాగి ఏమైందండి అని అడుగుతుంది. వాడు నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. భాగి, నేనంటా వాడి పాపని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాలంట, లేకపోతే ఆకాష్ని నాకప్పచెప్పడంట అని అంటారు. వెంటనే ఇంక భాగి, ఏవండి, మీరేమీ కంగారుపడకండి, నేనున్నాను కదా, నేనా రణ్వీర్ ఎక్కడున్నా తెలుసుకుని వెళ్ళి పాపని తీసుకొస్తాను, ఆకాష్ని తీసుకొస్తాను. మీరేమీ కంగారుపడాల్సిన అవసరం లేదు. మన పాపని వాళ్ళకివ్వాల్సిన అవసరమే లేదు అని భాగ్య చెప్పి ఇంక మనోహరి దగ్గరికి వెళ్తుంది. మనోహరేమో, ఏంటి నా దగ్గరికొచ్చావ్ అని అంటుంది. చూడు మనోహరి, నేను పెద్ద వైలెంట్ కాదు, వైలెన్స్ నేనెంకరేజ్ చేయను. కాబట్టి నిన్నొక చెంపదెబ్బతో ఆపేశాను. నీ మెడ పట్టుకుని వంచి బాగా కొట్టేంతవరకు తెచ్చుకోవద్దు. అలా తెచ్చుకుంటే నీ వయసుకు నేను రెస్పెక్ట్ ఇవ్వనంటూ. ఎంతైనా నా అక్కలాంటి దానివి కాబట్టి నీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు నన్ను రణ్వీరున్న ప్లేస్కి తీసుకువెళ్ళు, బాబుని తీసుకొచ్చేలా చెయ్యి. లేకపోతే అన్ననేసరికి పద వెళ్దాం రా భాగి, వెళ్దాంరా
అని చెప్పి ఇంకలా మనోహరి భాగ్యం తీసుకుని బయలుదేరుతుంది కారులో. అప్పుడే కరెక్ట్గా అమర్ అక్కడికొస్తాడు. వచ్చి అంతా చూస్తూ ఉంటాడు. ఇదేంటి బాగీ మనోహరి ఎక్కడికో వెళ్తున్నారు, బాబు గురించేమైనా తెలిసిందా, బాగీ ఎందుకు నాకు చెప్పలేదు అని వెంటనే ఇంకాలా అమర్ కూడా బాగీని కార్లో ఫాలో అవుతారు. ఇంక వెంటనే అలా వెళ్తూ ఉంటే అప్పుడే మనోహరి, హలో రణ్వీర్, ఎక్కడున్నావు ఇంతకీ అని అడుగుతారు. ఎందుకు మనోహరి, ఎందుకు అడుగుతున్నావు నన్ను అనంటారు. ఏం లేదు, నువ్వు సరైన ప్లేస్లో ఉంటేనే కదా కాపాడుకోగడిగేది, చెప్పు ఎక్కడున్నావు అనంటారు. స్లమ్ ఏరియాకి పక్కనే ఒక గోడౌనుంది, అందులో ఉన్నాను అనంటారు. సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకలా మనోహరి అని బాగి ఇద్దరూ బయలుదేరతారు. బయలుదేరి అలా ఇంకా వెళ్లేసరికి మనోహరి అలా నిద్రపోతున్న ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువైపోవడంతో పాపం ఆకాష్ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోయినట్టుంది, అయినా అమర్కి కరికరమే లేదు కదా అని నవ్వుతూ ఉంటాడు రణ్వీర్. వెనకాల చూడగానే ఆది పరశక్తిలాగా బాగీ నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా బాగీని చూసి రణ్వీర్ షాక్ అయిపోతాడు. హేయ్ మనోహరి, నీ మైండేమైనా పోయిందా, తన్నెందుకు తీసుకొచ్చావు అని అడిగేసరికి నీ చావు కోసమే తీసుకొచ్చిందిరా అని గట్టిగా ఒక్కటి కొడుతుంది బాగి. ఒక్కసారిగా ఇంక రణ్వీర్ అయితే కింద పడిపోతాడు. నన్ను కొట్టి నా బాబుని తీసుకొస్తావా, నా ఆకాశం తీసుకొస్తావరా అని చెప్పి బాగి అయితే వాడిని కొట్టి కొట్టి కొడుతుందన్నమాట. కొట్టేసరికి కింద పడిపోతాడు రణ్వీర్. ఇంకా మనోహరితో, ఏయ్ ఏంటి చూస్తున్నావు, తీసుకురా అని చెప్పేసరికి ఆకాష్ని నిలబెట్టి ఇంకలా లోపలికైతే తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట బయటికి మనోహరి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అమర్ అలా అదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇంక వెంటనే బాగి అలా తీసుకురావడం, తన్ని తీసుకొచ్చి హ్యాపీగా చూడడం, అదంతా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమర్కి. ఇంక పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాశం చూస్తుంటే, ఏవండి ఆకాష్కి ఏం కాలేదు, రండి హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఆకాష్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంక తీసుకువెళ్లేసరికి అలా ఆకాష్కి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా ఆకాష్ కోలుకుంటాడు. ఇంకా ఆకాష్కి ఇంజెక్షన్ అయితే ఇస్తారు. సో ఇంజెక్షన్ ఉండేసరికి ఆకాష్కి అంతా ఓకేగా ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతారనమాట అమర్. ఇంకా అలా బాగీని హక్ చేసుకొని, బాగీ ఐఎమ్ సో సారీ, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఎంతో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వంటే ఏంటో. ఐఎమ్ సారీ బాగీ, ఐఎమ్ సారీ, నా బాబుని కాపాడినందుకు థ్యాంక్ యూ అనంటారు. నా బాబు కాదండి, మన బాబు అనంటుంది బాగీ. ఇంకా అమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతా చూస్తూ మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే రణ్వీర్ అలా ఇంక కళ్ళు తెరిచి చూసేసరికి జైల్లో ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే నేనేంటిక్కడున్నాను అనేసరికి, ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలీదనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నాను, వెళ్ళే అని ఇంక జైల్లో అయితే ఫుల్లుగా వాడిని కొడుతూ ఉంటారు. బాగా కోటింగ్ ఇస్తారనమాట. ఇంక కోటింగ్కి తట్టుకోలేక మనోహరి, ఇదంతా నీవల్లే జరిగింది, ఛీ అని మనసులో అనుకుంటూ అలా ఇంక జైల్లో ఊచన్ల లెక్క పెడుతూ ఉంటాడు రణ్వీర్. ఇంకలా 2 days అయిపోతుంది. హ్యాపీగా 2 ఇంజెక్షన్స్ని కూడా ఆకాష్కి ఇంజెక్ట్ చేసి ఆకాష్ కోలుకునేలా, ఇకెప్పటికీ అతనికి లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేలా హ్యాపీగా చూసుకుంటారు.